గొర్రెలు వచ్చారు. కిరణ్ రాజ్యం గారు, మీరు ఇచ్చినటువంటి కామెంట్ కి ఇక్కడ మీకు స్క్రీన్ లో కనబడుతున్నటువంటి స్టాటిస్టిక్స్ చూడండి. యుద్ధం తర్వాత మిగతా దేశాల్లో 50% పెంచారని మీరు అంటున్నారు కదా, మన దగ్గర 5% పెంచారు. పెంచలేదండి, అతను కామెంట్ తప్పు. మిగతా దేశాల్లో పెంచలేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న డేటా నేను చెప్తాను కదా. జమీబియా దేశమా? ఇది ఎప్పుడు పెట్టారు? కాంగో, ఈ ఆఫ్రికన్ దేశాల్లో రూపాయిన్నర, ₹1.50, ₹2, మాక్సిమం ₹6 అండి. మాక్సిమం ₹6 ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అలా 91 దేశాలు పెంచారు. ఆ కంట్రీస్ లో యుఏఈ కూడా ఉంది. ఓకే, అంటే ఎంత పెంచారు? ₹1. వీడు గూగుల్లో చూసుంటాడు. ఎంత దిగజారిపోయావో చూసుకో. చూసినప్పుడు అంతవరకే చూసుంటాడు పాపం. ఎక్కడ ఏది పెంచారన్న చూడాలి కదా. ₹1 నుంచి ₹6.50. రే నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ₹6 వరకు పెంచారు. ఇది స్టాటిస్టిక్స్. రైట్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పెంచారు? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఎరా అంటున్నాను, ఫీల్ మాకు. నువ్వు నన్ను వీడు అన్నందుకు నేను నిన్ను ఎరా అంటున్నాను అనమాట. సారీ, ఇలా మాట్లాడకూడదు. ఎరా యుఏఈలో మాక్సిమం ₹6 పెంచారా? మరి ఇదేంటి ఇక్కడ ఎట్లా చెప్తుంది? యుద్ధం ముందుకి యుద్ధం తర్వాతకి దగ్గర 27 నుంచి ₹28 మధ్య జరిగింది దుబాయ్ లో. కావాలంటే వెళ్ళి చూసుకో, చెక్ చేసుకో. నోటికి వచ్చిన సొల్లు చెప్పి జనాలను గొర్రెలు చేద్దాం చూడమాక. నీ బతుక్కి ఒక్కటి తిన్నగా నిజం చెప్పలేవు, మళ్ళీ నువ్వు నన్ను తిట్టడం, నా మీద కామెంట్లు చేయటం, నా మీద పడి ఆడవటం.